హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్దేశ్రీ కొరియా లాగ్స్. ఈరోజు వీడియో ఏమంటే హోమ్ టూరు. కొరియాలో చాంగ్వాన్ సిటీలో సారిగ్దోమ్లో ఉండే మా హోమ్ టూర్ అండి. ఇదే మా హౌస్. ఇది కింద అయితే ఓనర్ వాళ్ళు ఉంటారు. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అది మేము ఉంటాము. ఇక్కడ ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటి ముందర ప్లేస్ కొంచెం ఉన్నా కానీ చెట్లు అయితే చూడండి ఎంత ఫుల్గా చెట్లు అయితే నాటుకున్నారు. ప్రతి ఒక్కరూ చూడు, అన్ని ఇండ్ల కాడ కొంచెం ప్లేస్ ఉన్న దాంట్లోనే కూరగాయ చెట్లు ఉంటాయి, దాంట్లోనే పూల చెట్లు అన్నీ ఉంటాయి. ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోపల ఇండ్ల జనాలు ఉన్నారా అనిపిస్తుంది, అట్లుంటుంది. కార్లు అన్నీ అయితే మళ్ళీ బయటే ఉంటాయి, జనాలు లోపల ఉంటారు కానీ సౌండ్లు అయితే అస్సలు చేయరు. ఇది ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్, ఈ ఏరియా అయితే ఇది ఫ్యామిలీస్కే. ఇంకా బిల్డింగులు కూడా ఈవెన్గా ఉన్నాయి చూడండి. బిల్డింగ్స్ అన్నీ ఒకేలాగా ఒకే డిజైన్లో ఉన్నట్టు ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేవు మరి, అని చిన్న ఒక ఫ్లోరే లేదు, 2 ఫ్లోర్లు. ప్రతి ఒక్క ఇల్లు కానీ 2 ఫ్లోర్లు అయితే ఉన్నాయి. ఎట్లానే ఉన్నాయి అన్నీ 2 ఫ్లోర్లు. ఇప్పుడు పైన మా ఇల్లు చూపిస్తారండి. ఇక్కడ ఓనర్ వాళ్ళు, మాకైతే అటు సైడ్ ఉంది. ఇది మా ఓనర్ కారే. ఓనర్ అయితే ఒక్కడే ఉంటాడు, వాళ్ళ అబ్బాయిది కారు. ఇది మా గేటు. ఈడ ఫస్ట్ వస్తానే దర్శిత్ దర్శిత్కి హాలిడే వస్తే ఇంకా సైకిల్తో తొక్కాలనే ఉంటాడు. ఆయన సైకిల్ మీదే ఉంటాడు. ఇంక ఇట్లా ఫస్ట్ వస్తానే ఈడొక రూమ్ ఉంది. ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారు, కొరియన్సే ఉన్నారు. వేరే అంకుల్ ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ కూడా ఒకరొకరే ఉంటారు ఎక్కువ. ఇంకా పైకి వెళ్తే పైన ఉంది మా ఇల్లు, చూస్తాము. ఇటు సైడ్ అయితే ఫస్ట్ రూము 202 ఉంది. ఇక్కడ వేరే ఆంటీ ఉంటుంది, కొరియా ఆంటీని. ఒక్కరే ఉంటారు, అసలు ఆంటీ బయటే రాదు. చాలా డీసెంట్గా ఉంటుంది. తర్వాత మా ఇల్లు అనమాట. ఇదే మా ఇల్లు 201. కొరియాలో ఆల్మోస్ట్ అంతా డిజిటల్ లాక్ సిస్టమే ఉంటుంది, కానీ మా ఇంటికి మాత్రం నార్మల్గా లాక్ సిస్టమే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే కీ వేసుకొని, కీ కూడా లోపలైతే ఉంది. ప్రస్తుతానికి వెయ్యలేదు, ఇట్లా ప్రెస్ చేస్తే అయితే ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు మై హోమ్. ఇది ఇంకా ఇట్లా వస్తానే ప్లేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది చెప్పులు పెట్టుకోవడానికి. మనలాగానే చెప్పులు అయితే ఇక్కడ వదిలేసి వెళ్తారు. ఇక్కడ షూ ర్యాక్ కంపల్సరీగా ఉంటుంది, ఎందుకంటే షూలు అయితే చాలా రకాలు. మామూలుగా వింటర్లో షూలు ఖచ్చితంగా హెవీవి అయితే వాడతారు, మళ్ళీ సమ్మర్లో చెప్పులు అట్లా వాడతారు. కాబట్టి ఇంకా షూ ర్యాక్ అయితే కంపల్సరీగా ఉంటుంది. మేము కూడా ఇంకా ఈ షూ ర్యాక్లు అయితే అన్ని షూలో పెట్టుకునేసాము. ఇంకా ఈ ర్యాక్లో అంతా ఏం లేదు, అంబ్రెల్లాస్ ఉన్నాయి అంతే. కీ వేసేసి ఇక్కడైతే మేము కీ పెట్టుకున్నాం, మామూలు ఇలాంటి కీనే. వెల్కమ్ టు మై హోమ్. ఇలా వస్తానే లెఫ్ట్ సైడ్ అయితే వాష్రూమ్ ఉంటుంది. ఇంకా పెద్ద హాల్ అనమాట. హాలు ఇటు సైడ్ అయితే కిచెన్ అటాచ్, హాల్కి కిచెన్కి అటాచ్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ కిచెన్ చూపిస్తా, ఎందుకంటే నాకు ఇష్టమైన ప్లేస్ కాబట్టి. కిచెన్ ఆల్మోస్ట్ అందరూ ఎక్కువగా చాలా టైం స్పెండ్ చేసేది నేనైతే కిచెన్లోనే. ఎందుకంటే ఇంకా మార్నింగ్ వంట చేస్తాం, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వంట ఏదో చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ ఆల్మోస్ట్ అయితే ఇక్కడే స్పెండ్ చేస్తాము. ఫస్ట్ ఈ పక్క ఈ సెల్ఫ్లు అయితే, కిచెన్లో అయితే సెల్ఫ్లు చాలా బాగున్నాయి. వాళ్ళైతే ఇంకా ఎక్కడ ఫర్నిచర్ అయితే ఏమీ లేదు, ఇక్కడ మాత్రం ఫర్నిచర్ అయితే కిచెన్లో చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఓపెన్ చేస్తానే మా చిన్ని వినాయకుడు, క్యూట్ వినాయకుడు, మా క్యూట్ వినాయకుడు. నెక్స్ట్ పైన అంతా ఇంకా ఇండియా గ్రోసరీస్ అయితే పెట్టుకున్నాము. ఇంకా ఇటు సైడ్ అయితే ఏదో చిన్నగా అయితే మనకు ఉండే వాటిల్లోనే ఇట్లా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ అన్నీ కొనేసుకుంటే తర్వాత మళ్ళీ మనం ఖాళీ చేసేసి ఇండియాకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేము, అన్నీ పడేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక మేమైతే ఏమి ఎక్కువ కొనాలనుకోవడం లేదు, కొన్నా కానీ వేస్ట్ అయిపోతాయి కదా లాస్ట్లో. అందుకని అయితే ఏమి కొనాలనుకోలేదు, ఉండే వాటిల్లోనే ఇట్లా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. ఇటు సైడ్ అయితే
కిచెన్కి దగ్గరగా ఉండే ఐటమ్స్, మనం ప్రతిరోజు వాడే ఐటమ్స్ అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఎందుకంటే స్టవ్ దగ్గరలో మనం వంట చేస్తా వాడుకుంటూ ఉంటాం కాబట్టి ఇంక ఇట్లా అయితే పెట్టుకున్నాను. ఎలా ఉంది అరేంజ్ చేసుకోండి, బాగుందా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కొరియాలో ఖచ్చితంగా ఎగ్జాస్ట్ అయితే ఉండాలి. ఎందుకంటే మనం వింటర్లో అంతా క్లోజ్ చేసేసి ఉంటాము. అప్పుడు ఎగ్జాస్ట్ లేకపోతే వాసన అంతా ఇక్కడ వీళ్ళు కొరియా వాళ్ళు స్మెల్ అంటే ఇండియా స్మెల్ అంటే ఘాటు స్మెల్, వీళ్ళకి అస్సలు స్మెల్లే నచ్చదు. ఒక మూవీ కూడా ఉంది, కొరియా మూవీ. మీరు ఎవరైనా చూసినారా? ఆ స్మెల్ గురించి కొరియా మూవీ ఉంది, చూసంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాస్ట్ మనం లోలో పెట్టుకోవాలా అని ఉంటుంది. లైట్ కూడా ఉంటుంది ఇక్కడ మనకు కనిపించడానికి, అంత నుంచి దూరం కనిపించకపోతే లైట్ వేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ ఏమంటే ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. మనకు కరెంట్ ఎట్లా బిల్లు కడతామో గ్యాస్ బిల్లు కూడా అట్లనే వస్తుంది. మనం గ్యాస్ ఎంత వాడుకుంటే బిల్ అంత వస్తుంది, అంతనే కట్టాలి కరెంటు బిల్లు. ఇక్కడ మనం ఆఫ్ చేసుకునేయచ్చు, మనం కావాలన్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. మా స్టవ్కి అయితే ఒక స్పెషాలిటీ ఉందండి. ఏమంటే ఇది ఏదైనా మనము ఒకవేళ ఏదైనా హెవీగా పెట్టేసి వెళ్ళిపోయినా కానీ అట్లాంటి ప్రాబ్లం అయితే భయపడిన అవసరం లేదు. ఆటోమేటిక్గా స్టవ్ ఆఫ్ అయిపోతుంది. మనం ఆఫ్ చేయకపోయినా కానీ ఎక్కువ హీట్ అయితే కన్నా మామూలుగా చేస్తా అంటే ఫస్ట్ సిమ్లో పడిపోతుంది, 1 నిమిషానికి తర్వాత ఈడ సౌండ్ వస్తుంది, తర్వాత ఆఫ్ అయిపోతుంది, మంట అంతా ఆగిపోతుంది. ఏమంటే ఎక్కువ హీట్ వల్ల అది ఆగిపోతుంది అంట. నాకు కూడా ఫస్ట్లో తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం అయితే కొరియా ఈ రూమ్లోకి వచ్చిన వెంటనే భయపడ్డాను, ఎందుకు ఇట్లయితే అంది, సౌండ్ వచ్చేసింది, ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని. కానీ ఇది ఈ స్టవ్ స్పెషల్ అదంట. ఇంకా నెక్స్ట్ ఇదైతే ఫ్రూట్స్, ఇంకా నేను వెల్లుల్లి, ఆనియన్స్, పొటాటోస్ అయితే ఇట్లా పెట్టుకునేసాము. ఇంక ఈడ చైరు, నెక్స్ట్ ఈడ వాటరు. ఇది బాగా సింపుల్గా ప్రెస్ చేస్తే, ఇట్లా ప్రెస్ చేస్తే వాటర్ అయితే వస్తుంది. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మేము కొరియాకు వచ్చినప్పటి నుంచి ఇదైతే వాడుతున్నాము, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా కావాలన్నా కానీ మీరు కూడా తీసుకోవచ్చు. బ్యాచిలర్స్కి అయితే అంటే రూమ్స్ రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళు ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటారు కదా ఇండ్లు, అట్లాంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా ఉంది, నేను చూసాను, అక్కడ కూడా ఉంది. తీసుకునేటికంటే ఎవరికైనా కావాలంటే తీసుకోండి. నెక్స్ట్ ఇటు సైడు ఇంకా మనమంతా పాత్రలన్నీ కడిగేసి దీంట్లో పెట్టుకొని ఆరిపోయిన తర్వాత అయితే ఇంకా లోపలైతే పెట్టుకునేసి నేనైతే ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాను పాత్రలన్నీ ఇటు సైడు. ఇంక ఇక్కడ స్పూన్లు, గరిటెలు అన్నీ ఇక్కడ ఈ దీంట్లో అయితే ఈ సెల్ఫ్లో పెట్టుకున్నాను. ఈడ గోధుమ పిండి ఒక్కటే ఉంది, ఇంకేం లేదు. ఇటు సైడ్ అయితే అంతా ఆయిల్, లిక్విడ్ అవంతా పెట్టుకునేసాము. ఈ బిల్లలు ఏమంటే కింద పెట్టేసాం మేము మామూలుగా ఫుడ్ వేస్ట్ డస్ట్బిన్కి. నేను ఒకసారి ఇంకా షార్ట్ వీడియోలో చెప్తాను. ఫుడ్ డస్ట్బిన్కి 3 లీటర్స్ 5 లీటర్స్ అట్లానే క్యాన్ ఉంటుంది డబ్బా, దానికి ఈ బిల్ల పెడితేనే వాళ్ళు తీసుకెళ్తారు. ఈ బిల్ల వాళ్ళు తీసుకునేసి తర్వాత వాళ్ళు వేస్టేజ్ అయితే తీసుకెళ్తారు, నార్మల్గా అయితే తీసుకెళ్ళరు. ఓన్లీ చాంగ్వాన్ సిటీలో మాత్రమే అలా ఉంది. మామూలుగా ఇంతకుముందు సౌల్ సిటీలో అట్లంతా ఏం లేదు, కవర్లో ముడేసేస్తే వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. ఇటు సైడు కిందంతా రైస్, ఆయిల్, ఇంకా అది కెటిల్. మిక్సీ అయితే నేను ఈ మిక్సీని మామూలుగా అది దోశ, ఇడ్లీకి మాత్రమే వాడతాను. ప్రెస్టేజ్ ఇండియా నుంచి ఫస్ట్ కొరియాకి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ తెచ్చుకున్నాను, అది అప్పటి నుంచి ఉంది. ఇంక ఇది మాత్రం రోజు మసాలా వాడుకోవడానికి ఈ మిక్సీ చిన్నదైతే వాడుకుంటాను. ఇంకా ఇవి సీడ్స్ అండ్ నట్స్, కింద రైస్, ఆయిల్. ఇది నెక్స్ట్ ఇక్కడ రైస్ కుక్కర్. ఇది కుకో కంపెనీది అనమాట, ఫేమస్ కొరియాలో. కుకో కంపెనీ రైస్ కుక్కర్ అయితే ఫేమస్. ఇది ఎయిర్ ఫ్రైయరు, నేను మొన్న వీడియో తీసి పెట్టాను కదా, రీసెంట్గానే తీసుకున్నాం మేము ఎయిర్ ఫ్రైయరు. ఇది కార్డ్ మేకర్, ఆల్రెడీ కార్డ్ ఉంది దీంట్లో, నేను నైట్ చేసి పెట్టాను. దాన్ని కార్డ్ మేకర్ బాగా గడ్డగా అవుతుంది. మాకు చలికాలంలో పెరుగు తోడుకోదు కాబట్టి మేము ఈ కార్డ్ మేకర్లో అయితేనే పెరుగు చేసుకుంటాము. టేస్ట్ బాగానే ఉంటుంది, మనం ఎలా చేస్తామో కార్డు అలానే ఉంటుంది, టేస్ట్ ఏం మారదు. మేమైతే కార్డ్ మేకర్కి దీనే యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ అయితే
మేమే తీసుకున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రూమ్లో అయితే కనుక ఓనర్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు, ఫర్నిచరు ప్రొవైడ్ చేయలేదు. చాలా ఐటమ్స్ అయితే మేమే తీసుకున్నాము. ఈ ఫ్రిడ్జ్ మేమే తీసుకున్నాం. సౌల్లో ఉన్నప్పుడు ఇంతకుముందు వేరే సిటీలో ఉన్నాము, అక్కడంతా కానీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, ఇంట్లో ఫర్నిచర్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడైతే ఫ్యామిలీస్ కంటే ప్రొవైడ్ చేయలేదు, మళ్ళీ బ్యాచిలర్స్ కంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా బ్యాచిలర్స్కి అయితే ఇస్తున్నారు. పైన అయితే ఎగ్స్ పెట్టుకున్నాము. ఫస్ట్ డీప్ ఫ్రిడ్జ్లో ఏముంటుంది, మాకు అంతా డీప్ ఫ్రిడ్జ్ నిండిపోయింటుంది. ఎవరికైనా ఖాళీగా ఉంటుందేమో, మాకైతే అస్సలు ఖాళీగా ఉండదు. చూడండి, అంతా గ్రోసరీస్, ఇండియా స్టోర్ నుంచి మేమైతే ఆర్డర్ పెట్టుకుంటాము. ఇంకా అవన్నీ పాడైపోకూడదు అనేసి అయితే ఇట్లా పెట్టేసుకున్నాము. ఫ్రోజన్ బీన్స్ ఉంది, ఇంకా ఇట్లా పెట్టుకున్నాము. ఇది ఫ్రిడ్జ్లో అంతా ఇదేమనుకుంటున్నారా, చికెన్ కర్రీ చేయడానికి నేను బిర్యానీకి, పకోడాకి, ఇది బిర్యానీకి, ఇది చికెన్ పకోడాకి, ఇది చికెన్ కర్రీకి అన్నీ మసాలా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నాకు తర్వాత నాకు ఇష్టమైన కిమ్చి, ఇదైతే నాకైతే చాలా ఇష్టము. ఇది కనీసం మంత్లీ 1 అయితే అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ ఎంత 1.1 kg ఉంది. ఖచ్చితంగా 1 monthకి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి బాటలు ఇప్పటికైతే ఎన్ని అయిపోయినాయో ఏమో. ఎందుకంటే ఇంకా పికిల్స్, ఇండియా పికిల్స్ ఇక్కడ దొరకవు కదా, ఇంకా నేను పికిల్ అనుకునే తింటా దీన్ని. అంతే. ఇటు సైడ్ ఇంకా చిల్లీ, ఇది గీ రీసెంట్గా వేరే వాళ్ళు ఇచ్చారు, ఫ్రెండ్స్ ఇచ్చారు. వాళ్ళు ఇండియాలో చేశారంట వాళ్ళే, ఇంకా పార్సల్ వేయించుకుంటే వాళ్ళు కొంచెం ఇచ్చారు, అది అట్లా పెట్టాను. నెక్స్ట్ ఇది ఇంకొకటి చూపిస్తారండి. ఇక్కడ 1 roomలో కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కర్టన్ ఉంది కదా, కర్టన్ తీసేసి డోర్లు ఓపెన్ చేసుకుంటే కదా మనకి ఇట్లా బయట పొగ వెళ్తుంది. నెక్స్ట్ అట్లా వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ మొత్తం లైట్లు ఆపేసినా కానీ వెంటిలేషన్ అయితే చాలా బాగా ఉంటుంది. మనం ఇట్లా డోర్ అయినా వేసుకోవచ్చు, వద్దనుకుంటే చూడండి డోర్ తీసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసి నేను లైట్లన్నీ ఆపేస్తాను. చూడు, లైట్లన్నీ ఆపేసినా కానీ వెంటిలేషన్ అయితే, ఇప్పుడు లైట్లు ఏం లేవు ఇంట్లో, అన్ని లైట్లు ఆఫ్ చేసేసినాము. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకు కావాలనుకుంటే ఈ డోర్ ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఎలా ఉంది కిచెను కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. నెక్స్ట్ ఇటు సైడ్ అయితే బెడ్రూమ్, ఇంకొకటి రూమ్లు కదా, ఇది ఫస్ట్ బెడ్రూము. ఇదే దీంట్లో అయితే ఇక మేము అంతా సరుకులు, మా బ్యాగులు, ఇది చూడండి బాగుందా, మా బీరువా బాగుందా, ఫోల్డబుల్ బీరువా చాలా బాగుంటుంది అసలు. ఇట్లా అన్ని బట్టలు పెట్టుకునేసి కింది వరకు అయితే వస్తుంది. మళ్ళీ మనకు వద్దనుకుంటే ఏదైనా డస్ట్ పడుకున్న అయితే ఇట్లా లాక్ చేసి జిప్పు వేసేస్తే లాక్ అయిపోతుంది. ఇంకా షాపింగ్ మొన్ననే వెళ్ళినామనేసి అయితే అవి ఇంకా సర్దను కూడా లేదు, బ్యాగులు అయితే అట్లనే ఉన్నాయి. ఇంక ఇటు సైడ్ అయితే మా సూట్ కేసులు, బ్యాగులు. ఇక్కడ వాళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఫర్నిచరు అంతా ఇంకా ఇది అట్ట బాక్సుల్లోనే పెట్టుకోవాల్సి వచ్చింది మేము. ఇంకా మా అవి అట్ట బాక్సుల్లో పెట్టేసి కొన్ని బుక్స్ అవి ఉన్నాయి అక్కడ కింద, ఇంకా ఈ బ్యాగులు అంతే. ఈ రూమ్లో అయితే ఇంకా ఏం లేదు. ఇంకా నెక్స్ట్ హాల్, ఇది హాల్. ఇది ఇటు సైడ్ అయితే పైన అంటించిండేటి ప్రతి ఒక్క వస్తువు కూడా దర్శిత్ రెడీ చేసుకొని వచ్చిండేటివి. స్కూల్లో దర్శిత్ చేతులతో ఆయనే రెడీ చేశాడంట. ఇదైతే రీసెంట్గా కొరియాలో పేరెంట్స్ డే జరిగింది, ఆ రోజు దర్శిత్ రెడీ చేసుకొచ్చి ఇచ్చాడు మా కోసం. అయితే కన్నా అదంతా వుడ్డే, ఫ్లవర్స్ కూడా వుడ్తో చేసి పెయింట్ వేశారు, అది రోజ్ ఫ్లవర్స్. ఇక్కడ ఐ లవ్ యూ అని రాశారు కదా, అది గ్రీటింగ్ ఇచ్చాడు ఆ రోజే, పేరెంట్స్ డే రోజు. అప్ప అమ్మ సారాంగయ్యో అంటే అమ్మ నాన్న ఐ లవ్ యూ అని. అది కొరియా కింగ్ అనమాట ఆయన. ఇంకా నెక్స్ట్ అది లైటింగ్ వస్తుంది, మేరీ క్రిస్మస్ అని. ఇది లైటింగ్ వస్తారు, మేరీ క్రిస్మస్ అని లైటింగ్ వస్తారు. లాస్ట్ ఇయర్ కొరియా స్కూల్లో దర్శిత్ రెడీ చేసుకొచ్చాడు. ఇంకా ఈ సోఫా కూడా మేమే తీసుకున్నాము. ఏసీ ఇది మాత్రం బౌండరీలో పెట్టారు,
మాది కాదు, ఇది ఒక్కటే ఓవరాల్ ఇచ్చిండేది, ఇంకా ఏం లేదు. ఇంక ఇది స్ప్లిట్ ఏసీ అనమాట. ఎండాకాలంలో చల్లగా గాలి వస్తుంది, చలికాలంలో వేడిగా గాలి వస్తుంది. మనకి ఏది కావాలంటే అది ఆప్షనల్ పెట్టుకోవచ్చు. టచ్ స్క్రీన్, ఈ రిమోట్ కూడా ఉంది, లేదంటే టచ్ స్క్రీన్ అయినా ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తారండి. ఇక్కడ మాకైతే మేము కర్టన్ వేసేసుకుంటాము వింటర్లో, ఎందుకంటే ఇక్కడ డోర్లు చలి ఎక్కువగా ఉంటుంది, గ్లాసెస్ అనేసి మేము ఇక్కడ కూడా కర్టన్ వేసుకున్నాము. డబుల్ డోర్ ఉంటుంది, అయినా కానీ చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మేము కర్టన్స్ వేసేసాం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ కర్టన్స్ అయితే తీసేసాము. ఇక్కడ చూడండి, ప్రతి చోట డబుల్ డోర్ ఉంటుంది. డబుల్ డోరు మెస్సు. ఇట్లా వెళ్ళి వెంటిలేషను, ఇక్కడైతే ఎండ చూడండి ఇంట్లోకి వస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే సోఫాలో కూర్చోంటే అక్కడికైతే వస్తుంది ఎండ. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత వెంటిలేషన్ అయితే అసలు చాలా బాగుంటుంది, ఎండ కూడా వస్తుంది. ఏదైనా మనము బట్టలు ఆరేసుకోవాలంటే ఇటు సైడ్ తెచ్చుకొని బట్టలు ఆరేసుకోవచ్చు. ఇది మా పాపది బండి, ట్రోలర్ అనమాట. నెక్స్ట్ వ్యూ చూడండి, చాలా కూల్గా చాలా బాగుంది. మేము పెద్దోళ్ళ కాలంలో పెంకుటిల్లు వాడుతున్నాం కదా, సేమ్ అలానే ఉన్నాయి చూడండి, పెంకుటిల్లు లాగానే ఉన్నాయి పైన అంతా. మాది కూడా అలానే ఉంది పైన సైడ్ అంతా రూమ్లో. అదే రండి, ఇదంతా టెర్రస్ గార్డెనింగ్. ఇంకా నేను బెడ్రూమ్ చూపిస్తారండి. ఇంతకుముందు మామూలుగా స్టోర్ రూమ్ చూపించాం కదా, అది ఒక బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. గెస్ట్లు వస్తే బెడ్రూమ్, లేదంటే స్టోర్ రూమ్ అనమాట. ఇంక ఇప్పుడైతే మేము ఉండే బెడ్రూమ్ అయితే చూపిస్తాను రండి. ఇది మా బెడ్రూమ్, ఇదే మా బెడ్రూమ్. ఇంకా మాకైతే బెడ్డు మంచి అట్లంతా ఏం లేదు. మేము మాకు కిందనే అలవాటు, మాకు కిందనే సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎప్పుడు ఎక్కడైనా కానీ మేము ఇంట్లో ఇండియాలో కూడా మేము కిందే పడుకుంటాము కాబట్టి మేము కిందనే పడుకుంటాము. ఇంక ఇది చిన్న డ్రెస్సింగ్ టేబుల్, చిన్న కింద కూర్చొనే చేసుకోవచ్చు, కింద చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇదంతా. ఇంకా ఇక్కడ ఈ రూమ్లో కూడా అదే సేమ్ ఏసీ అయితే చిన్నది పెట్టేశారు, అక్కడ పెద్దది, ఈడ చిన్నది. ఈ బెడ్రూమ్లో ఇదంతా దర్శిత్ది, ఆద్యశ్రీ సామాన్లే అంతా. ఈ బొమ్మలు అయితే ఎన్ని బొమ్మలు ఉన్నాయి, ఈ అట్ట బాక్సులు 3 అట్ట బాక్సులు అంతా బొమ్మలే ఉన్నాయి. ఆ రూమ్లో అంతా బుక్స్, ఈ రూమ్లో అంతా బొమ్మలే ఉన్నాయి, ఇంకేం లేదు. ఇంకా ఇటు సైడ్ కూడా కిటికీలు అంతా ఉన్నాయి. కర్టన్లు అయితే వాళ్ళు ఈ పింక్ కర్టన్ అయితే వాళ్ళే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మేము ఎక్కువ చలిగా ఉంది అప్పుడు అనేసి అయితే మేము ఈ కర్టన్ అయితే మేము వేసుకున్నాము. ఇది మందంగా ఉంది, చాలా బాగా చలికి ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి. ఇక్కడ కూడా ఎండ అయితే ఖచ్చితంగా మేము పడుకుంటే 7కే మన ఎత్తున పడుతుంది పడుకున్నామంటే కానీ ఎండ. ఇంక ఇక్కడ ఓపెన్ చేస్తే ఎండ అయితే ఖచ్చితంగా బాగా వస్తుంది. మెస్ ఉంది ఇక్కడ కూడా, చీటీలు వస్తాయని ప్రాబ్లం అయితే ఏం లేదు. చాలా బాగా చూడండి వ్యూ, బయట నుంచి అయితే అంతా బాగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా ఎండాకాలం అయితే ఇంకా మేము డోర్ తెరిచేసి ఇట్లా మెస్తో ఇట్లే పడుకుంటాం కాబట్టి ఎండ అయితే ఇంక వస్తుంది, మాకు పడుతుంది. ఇంకా ఇదైతే కన్నా మనము చలికాలంలో అసలు చన్నీళ్ళు ముట్టాలంటే భయపడతాం కదా, ఇవి హీటర్స్ అనమాట. ఇక్కడ ఆన్ చేసామంటే లైట్ మలుగుతుంది. ఇప్పుడు మోటార్ ఉంది, మనం వేడి నీళ్ళు స్నానం చేయడానికి ఇప్పుడు, లేదంటే మామూలుగా ఇంక ఇటు సైడ్ ఇట్లా నొక్కామంటే కన్నా 2 సైడ్లు వస్తుంది. ఇది ఈ పక్క మనం హాట్ వాటర్ స్నానం చేయడానికి అట్లా వస్తుంది. ఇదైతే హీటరు, కింద ఫ్లోర్ హీటింగ్ అవుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లోనే కంపల్సరీగా ఫ్లోర్ హీటింగ్ అయితే ఉంటుంది. ఇట్లా సిస్టమ్ అయితే పెట్టేస్తారు ఫ్లోర్ హీటింగు. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అన్ని రూమ్లు హీట్ అయిపోతాయి. ఇక్కడ ఇవంతా ఆల్మోస్ట్ చూడండి, అసలు మనము టైల్స్ అట్లా వేసుకుంటాం కదా, ఇవి ఊరికి ఆటోమేటిక్గా అయితే వేసేసింటారు చూడు, కింద అట్లా పెట్టేసింటారు అంతే. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు మారుస్తూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా అయితే మారుస్తూ ఉంటారు. ఇది కూడా అసలు గోడకి అంతా పేపరే చూడండి, ఇదంతా ఇది కూడా అంతా వాల్ పేపరే. మనం మామూలుగా ప్లాస్టింగ్ చేసి పెయింట్ వేస్తాం కదా, ఇట్లయితే చాలా వరకు ఇక్కడ కొరియాలో అయితే అట్లా ఆల్మోస్ట్ చలికి ఎక్కువ తట్టుకోలేము. మనం టైల్స్ వేసామంటే చలికి అది ఎక్కువ కదా, అందుకనేసి వాళ్ళు ఇట్లాంటి వాల్ పేపర్స్ అయితే అంతా వేస్తారు గోళ్ళకి. ఇది మా బెడ్రూము. ఇంకా నెక్స్ట్ బాత్రూమ్ చూపిస్తారండి.
ఈ వాష్రూము సరే. ఇదైతే గీజరు, ఇది వర్క్ అవుతుందో లేదో కూడా మాకు తెలియదు. మేమైతే దీన్ని ఇంతవరకు అయితే మేము వాడలేదు, మాకు తెలియదు. ఇంతకుముందు చూపించా కదా రూమ్ హీటర్స్, అవే వేసుకుంటాం మేము. ఇంక ఇక్కడైతే బట్టలు పెట్టుకోవడానికి అయితే మన స్నానం టవలు అట్లా అయితే ఇది ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా వాష్రూమ్లోకి వస్తాను మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే పెద్ద మిర్రర్ అయితే ఉంటుంది కంపల్సరీ. హాట్ వాటరు, ఇటు సైడ్ అయితే కోల్డ్ వాటర్ అయితే వస్తాయి. ఇంకా ఇది కూడా వాషింగ్ మిషను, ఈ వాషింగ్ మిషన్ కూడా మేమే తెచ్చుకున్నాము, మా ఓనర్ అయితే ప్రొవైడ్ చేయలే. ఇది చాలా పెద్ద లాంగ్ వాషింగ్ మిషను, ఇది కూడా మేమే అయితే తెచ్చుకున్నాము. ఇది మా హోమ్ టూరు. ఎలా ఉంది కామెంట్ చేయండి. చాలామంది అయితే చాలాసార్లు కామెంట్లు అయితే అడిగినారు, మీరు హోమ్ టూర్ చేయండి అక్క, హోమ్ టూర్ చేయండి అక్క అనేసి అయితే. ఇంకా ఎందుకంటే హోమ్ టూర్ చేయడానికి మా పాపతోనే ప్రాబ్లం. అందుకే ఆ పాప అసలు ఏ వీడియో తీయాలన్నా కానీ వీడియోస్ అయితే తినే చూడండి. ఇప్పుడు కూడా వెనకంటనే తిరుగుతూనే ఉంది, మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి. అందుకే కష్టమైపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? మా ఇల్లు ఎలా ఉంది చెప్పండి. ఇల్లు సౌల్ సిటీలో ఉన్నాము. రీసెంట్గా జనవరి 2వ తేదీ మేము ఇక్కడ చాంగ్వాన్ సిటీకి అయితే వచ్చాము. ఇంకా అప్పటి నుంచి మాకు రెంట్ ఆల్మోస్ట్ ఇక్కడైతే కన్నా మన ఇండియా డబ్బులు అయితే 30,000 అవుతుంది. ఇక్కడ ఇంతకుముందు మేము సౌల్లో ఉన్నప్పుడైతే వాటర్ బిల్లు ఏమీ కట్టలేదు, అక్కడ వెయ్యలేదు. ఇక్కడ చాంగ్వాన్కి వచ్చినప్పటి నుంచి అయితే ఒక్కొక్క పర్సన్కి సపరేట్ వాటర్ బిల్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ హౌస్లో అంటే ఈ బిల్డింగ్లో ఎంతమంది ఉన్నారో అంత బిల్డింగ్ మొత్తానికి వస్తుంది వాటర్ బిల్లు. ఒక్కొక్కరికి ఇంకా డివైడ్ చేస్తారనమాట, ఎంతమంది ఉన్నారో అన్ని డివైడ్ చేసి అయితే ఇస్తారనమాట. మేమైతే ఇంకా నలుగురు ఉన్నాం కాబట్టి మాకైతే చాలానే వస్తుంది వాటర్ బిల్లు. ఇది మా హోమ్ టూరు. చాలామంది అయితే అడిగారు, ఇంకా ఈ రోజుకైతే కుదిరింది మా హోమ్ టూర్ కొరియాలో మా హోమ్ టూర్ చేయడానికి. మేమైతే బాడీ ఇంట్లోనే ఉంటున్నాము. ఇంక ఇదే అండి, చూడండి మీకు ఎలా అనిపించింది మా హోమ్ టూర్ వీడియో. నచ్చిందా? నచ్చితే అయితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ ఎలా ఉందనేది కంపల్సరీ కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.